जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। పునర్వస నక్షత్రము 4వ పాదము, అలాగే పుష్పమి నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు, తర్వాత ఆశ్లేష నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారిని మనము కర్కాటక రాశి కలిగిన వారిగా పరిగణనలోకి తీసుకుంటాము. ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి, ఈ నక్షత్ర జాతకులకి ఈ ఏప్రిల్ మాసమైనటువంటి 4వ నెలలో అనగా ఈ చైత్ర మాసంలో వీరికి ముఖ్యంగా ఈ చైత్ర మాస కాలం నందు 1వ తారీఖు మంగళవారము తదియతో మొదలుకొని 30వ తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధి అంతా కూడా ఈ కర్కాటక రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలు, ఈ మాసంలో ఏ విధమైనటువంటి సంతోషం కానీ ఆనందం కానీ, ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయాలలో కానీ జరిగేటటువంటి నష్టం కావచ్చు, ఊహించినటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు, అలాగే ఊహించినటువంటి లాభాలైనా సరే ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలలో మీకు కొన్ని వివరణలు పూర్తిగా ఈ వీడియోలో తగు సలహాలు సూచనలు కూడా వివరంగా మీకు తెలియపరుస్తాను. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ప్రథమంగా ఈ సమయకాలంలో తమ కుటుంబంలో కానీ ఆత్మీయుల మధ్య అయిన వాళ్ళు, అన్నదమ్ములు, బంధుమిత్రులు ఇలా ఏదైతే కొన్ని రిలేషన్లు, కొన్ని ముఖ్యమైనటువంటి వారు ఇష్టపడేటటువంటి వారు ఎవరైతే కాస్త ఎక్కువగా వారి మీద ప్రేమానురాగంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కాస్త వాళ్ళ నుండి దుఃఖంతో కూడేటటువంటి కొన్ని సంఘటనలు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అవతల వాళ్ళు ఇష్టపడేటటువంటి వారు దూరం అవటము, ఏదైనా ప్రమాదాల బారిన పడటము, ఎక్కువగా వారు ఎవరి మీద అయితే కొంత ప్రేమానురాగంగా ఉంటారో వారి నుంచి కాస్త విషాదకరమైనటువంటి కొన్ని వార్తలు చెవులను పడటం వలన తద్వారాగా వీరు కొంచెం మానసికంగా దుఃఖ ప్రభావంలో అధికంగా ఈ సమయకాలంలో కొంత బాధను మిగిల్చేటటువంటి ప్రయత్నాలు మాత్రం జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు. అలాగే వీరికి ఏదైతే కొన్ని కుటుంబ గతంలో లేనటువంటి బాధ్యతలు, కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద కొన్ని మార్పులు, తర్వాత ఇంతకు ముందు మీరు మీ స్వతహాగా స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఏమిటంటే మీ స్వతహాగా మీ స్వతంత్రంగా మీకు నచ్చినట్టుగా మీరు ఇంతకు ముందు నడిచి ఉండొచ్చు. కొన్ని ముఖ్యమైన కుటుంబ బాధ్యతలని పట్టుకోకపోవటము, తర్వాత మీ వ్యక్తిగత జీవిత సమస్యల వలన కొన్ని విషయాలని సరిగ్గా మీరు టేక్ఓవర్ చేయలేకపోవటం, ఇలా ఏదైతే కొన్ని పరిస్థితులను వదిలేసి నడుస్తూ వచ్చారో కరెక్ట్గా ఈ ఏప్రిల్ మాసం, ఈ చైత్ర మాసం సమయానికి మాత్రము కొన్ని కుటుంబ బాధ్యతలు మీరు చేతులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అదే మాదిరిగా ఏదైతే కుటుంబంలో కొంతమంది బరువు బాధ్యతలను కూడా మీరు మొయ్యాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సరిగ్గా చెప్పాలంటే మీకు ఈ సమయకాలంలో తగిలేటటువంటి ఎదురు దెబ్బ ప్రతిదీ కూడా మిమ్మల్ని మీకు గుణపాఠం జరగడానికి, మిమ్మల్ని మీరు నేర్చుకోవడానికి, ప్రతి విషయంలో ముందస్తు ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ సమయకాలం మీకు చాలా గుణపాఠాలు నేర్పుతుందని కూడా చెప్పవచ్చు. గుణపాఠాలు అనేవి మనిషి జీవితంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక తప్పు అయినా సరే, ఒక సందర్భాన్ని బట్టి ఒక ఒప్పు అయినా తనను నేర్చుకోవడానికి సమయము, కాలము, కుటుంబ పరిస్థితులే వారిని నిలబెట్టుకోవడానికి అయ్యే ముఖ్యమైనటువంటి కారణాలు అవుతాయి. అలాంటి ముఖ్యమైన కారణాలు ఈ సమయకాలంలో మీకు కొన్ని నేర్పడం జరుగుతాయి, కొన్నిటిని దుఃఖించడం జరుగుతాయి, కొన్ని బాధల్ని పరిచయం చేయటం కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి. కాబట్టి ఈ మాసం అంతా ఎక్కువ కాలం మీకు కుటుంబ సమస్యలు, ఇంట్లో బాధ్యతలు, అయిన వాళ్ళు, బంధుమిత్రులు, ఈ తరహా సంబంధించినటువంటి పనుల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు, ఈ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా మీరు దాని మీద తిరగాల్సినటువంటి ప్రయత్నాలు మాత్రము కుటుంబ పరంగా జరిగేటటువంటి విషయాలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉద్యోగానికి సంబంధించి కానీ, బతుకుదెరువుకు సంబంధించి కానీ ఈ సమయకాలంలో మీరు పెద్దగా ఫోకస్ చేయలేరు. ఒకవేళ ఏదైనా మనము కుటుంబ పరిస్థితుల నుంచి ఏదైనా ఆ విషయాల మీద, బతుకుదెరువు సంబంధించిన ఏదైనా విషయాల మీద ఫోకస్ పెడదాం అనుకునే సమయానికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక కుటుంబ విషయం, ఏదో ఒక మీరు నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఎదురవటం వలన
కాస్త సంపాదన కొంచెం డల్ అవుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులు కానీ, బతుకు తెరువుకు సంబంధించిన ప్రయత్నాలు కానీ కాస్త కొద్దిగా పక్కకు తప్పుకోవటం, ఎక్కువగా సెలవులు పెట్టడము, టయానికి ఆఫీసులకు వెళ్ళలేకపోవటము, తర్వాత ఏదైనా వ్యాపారం కాడికి వెళ్ళాలనుకున్న రెగ్యులర్గా పోలేకపోవటము, ఒక 4 రోజులు పోతే 3 రోజులు బంద్ చేయటము, తర్వాత ఈ ఏదైతే బతుకు తెరువు మీదకి వచ్చేదానికి కూడా గతకాల ప్రభావం, ఆదాయాలు కూడా తగ్గి కొంచెం ఇంట్లో డబ్బులు, తర్వాత కొన్ని రుణాలు చేసి ఆ లక్ష్మి కాస్త కిరాయిలు కట్టడము, లేదంటే కుటుంబ ఖర్చుల కోసం పెట్టడము, ఇలాంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయంలో మాత్రం జరిగేటటువంటి పరిస్థితులు అదనంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి కూడా ఎక్కడ ఏమాత్రము వీరు అజాగ్రత్త పడటము, తెలివి తక్కువతనంగా నడవటము, ముందు చూపు లేకుండా పోవటము అటువంటివి వీరికి ఎక్కువగా ఉండవు. కానీ ఇక్కడ ఏదైతే మీ స్వతహాగా మీరు నేర్చుకునే సమస్యలు మీకు ఇబ్బందులు పెట్టేవి కావు. కానీ ఎప్పుడైతే మీకు కాలం నేర్పే గుణపాఠాలు సమయ కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, దైవ అనుగ్రహం వలన కానీ, కాలం వలన కానీ, మీ వ్యక్తిగత జీవితం వలన కానీ మీకు ఎదురైనటువంటి సమస్యల వలన కొంచెం కుంగిపోయేటటువంటి ప్రయత్నాలు ఎదురవచ్చు. కాబట్టి అటువంటి ప్రయత్నాలని దరిచేరకుండా ఆ సమస్యల మీద మీరు ఎక్కువగా కష్టపడే, అంటే ఏదే విధమైనటువంటి కంగారు పడి, అంటే మనకి ఎప్పుడూ తెలియని సమస్య ఎదురైంది, ఏ రోజు ఊహించని బాధ మనం ఇప్పుడు పడుతున్నామే, ఇలా మనం అనుకోలేదు కదా, ఇలా జరిగింది కదా అని బాధపడటం కన్నా, ఇది జరిగింది ఒకందుకు మంచికే కదా, ఇది మనం నేర్చుకోవడానికి ఒక గుణపాఠం అవుతుంది కదా అని ఇలాగా ఈ సమయంలో జరిగే ప్రతి విషయాన్ని అది మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆగిపోయేటటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడా కూడా మీరు పెట్టుకోవడం మీకు అంత మంచిది కాదు. ఇకపోతే బాకీలు వసూలు చేయాల్సినవి, రుణాలు వసూలు చేయాల్సినవి, మీకు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వాల్సినవి కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోవటం, మీ పరిస్థితులను బట్టి వాళ్ళు మీకు కాస్త హ్యాండ్ ఇవ్వటము, కొద్దిగా పోస్ట్ పోన్ చేయటము, ఈ తరహా పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే ఈ సమయకాలంలో మీకు కుటుంబంలోని కొన్ని శుభప్రదమైన అంశాలే కావచ్చు, బాధాకరమైన అంశాలే కావచ్చు, ఏదేమైనా కుటుంబం, బంధువర్గము, మిత్రులతో, స్నేహితులతో ఎక్కువగా సమయం స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతాయి. అలాగే కొంతమంది సొంత గృహాల నుంచి ఏదైనా వారు వేరే గృహాల వైపు మారటం కానీ, లేదంటే అద్దె గృహాల నుంచి ఇంకొక గృహానికి వెళ్ళటం కానీ, భూమి జాగలు కొనుక్కునేవి, తర్వాత ఏదైనా అపార్ట్మెంట్, ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవి, ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు అవతల వస్తూ 30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ ఈ సమయకాలంలో మాత్రము మీరు ధైర్యం చేసి మీ స్థితికి మించి ఏది కూడా కొనుగోలు చేయటానికి ఇది మీరు ముందుకు పోయే సమయం కాదు. తద్వారా ఏంటంటే ఇక్కడ ఏది కూడా ఈ మాసంలో మీకు కొన్ని ఊహించని సమస్యలు, ఊహించని పరిస్థితులు ఎదురవడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ సమస్యలు ఏ వైపు నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనే దాన్ని పూర్తిగా సమయకాలం గడిచేంత వరకు కూడా లేనిపోయినటువంటి వేరే సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. స్నేహితులు పెద్దగా మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ మీ చేతుకుండా మేలు పొందిన వారు మీకు సహాయపడకపోవచ్చు. కొంత బంధువర్గం నుంచి అయితే మాత్రం తప్పకుండా కొన్ని సహాయ సహకారాలు జరుగుతాయని చెప్పవచ్చు. కొంత మీ మీద జాలి, సింపతి కలిగిన విషయాలు క్రియేట్ అవుతాయి. అలాగే ఇంట్లో అమ్మా నాన్నలకో, అక్క చెల్లెలకో, కుటుంబీకులకో కొంత అనారోగ్య సమస్యలు, ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందికరంగా కలిగేటటువంటి ఇబ్బందులు, ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా కాస్త ఎక్కువ అవుతాయని కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోవటము, ఎప్పుడు ప్రతిసారి డబ్బు సంపాదన బాగుండాలి, ఎదుగుదల, ఏదో మనం కొనాలి, చేయాలన్నటువంటి ఆలోచన కొన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉంటే, కొన్ని సమయాల్లో ఇంట్లో పిల్లలు, కుటుంబం, బంధుమిత్రులు, ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తులు, కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, బాంధవ్యాలకు సంబంధించినవి, ఇలా కొన్ని సమయాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయాలన్నీ కూడా మీకు ప్రయాణాలు, ఎటో ఒకవైపు వెళ్ళే కార్యక్రమాలు, కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన పనులు, కొన్ని ఎప్పుడు మనం చూడనివి, ఎప్పుడు మనకు తెలియనివి, బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన ప్రయత్నాలు, ఇలాంటివి ఎదురవుతాయి. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కొంతమందితో ఉన్న పరిచయాలు కానీ, కొన్ని స్నేహాలు కానీ ఈ సమయకాలం ముందు మీకు దూరం అయ్యే పరిస్థితులు కూడా జరగవచ్చు. కొన్ని ప్రేమాభిమానాలకు సంబంధించినవి కూడా విడిపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో మాత్రము ముఖ్యంగా కొంత
అసందర్భమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం తరచూ ఎదురవటం మాత్రం చాలా ఇబ్బందికరమైన సంఘటనలు మాత్రం కలిగిస్తూ ఉండటం. అలాగే ఆడవారిలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులు ప్రయత్నాలు కూడా చేపట్టే కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే కొన్ని చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి, చెప్పుడు పనులకి, చెప్పుడు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మీకు మీరు నెరవేర్పుకొని మిమ్మల్ని మీరు తెలుసుకొని ముందుకు పోవాలి తప్ప ఎక్కడ ఏ విధంగా కూడా కొంతమంది చెప్పుడు మాటలు విని ముందుకు పోయి సమస్యలు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండటం మంచిది. ఇక ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి ఈ మాసంలో 7, 9, 11, 13, 15 తిథుల కాలంలో మాత్రము కొన్ని శుభప్రదమైన అంశాలు, శుభ కార్యక్రమానికి సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు మీకు ముడిపడితే తర్వాత 20వ తారీఖు, 22, 24, 26, 27 ఈ తిథుల మధ్యలో మాత్రము ముఖ్యంగా మీరు కొంత శని ప్రభావానికి సంబంధించిన బాధాకరమైన సంఘటనలు, మానసికమైన దుఃఖతో కూడినటువంటి ప్రయత్నాలు అనుభవించాల్సిన ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. 27వ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అమావాస్య నాడు వీలైనంత వరకు మీరు ఏదైనా దైవయాత్రలకు, పుణ్యనది స్నానాలకు, దైవ దర్శనాలకు, ఏదైనా కుటుంబంలో ఒక దైవికమైనటువంటి కార్యక్రమం చేసి కొంత మీకు తోచినటువంటి దాంట్లో ఏదైనా అన్నదానాలు, దాన ధర్మాలు చేసి కార్యాలు చేసుకోండి. తప్పకుండా మీకు బాగుంటుంది. అదే మాదిరిగా మీకు ఏదైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు, కొంతమంది బయట చెప్పుకోలేనటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రకమైన సమస్యలు ఏమైనా సందర్భంగా లేనటువంటి ఇబ్బందులు ఏమైనా పడుతూ ఆ సమస్యల వల్ల మీరు ఏదైనా బాధపడుతూనే ఉండుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ సమస్యకు 100% పూర్తి పరిష్కారం కూడా చేయటం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.